ఇటీవలే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నా రక్త పీడనము 115/75 అని చెప్పారు. సాధారణంగా రక్త పీడనం గురించి ఎలా ఆలోచించాలో మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒక గొట్టం లాంటి దాన్ని ఊహించుకుందాం. ఈ గొట్టం ద్వారా రక్తం ప్రవహిస్తున్నట్లు ఊహించుకుందాం. అంటే ఇది ఒక రక్తనాళం లాంటిది. రక్తం ఒక వైపు నుండి మరోవైపుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. అలా వెళ్తున్నప్పుడు అది చేసే ముఖ్యమైన పని ఏమిటంటే రక్తం ప్రవహిస్తున్నప్పుడు అది బయటికి తోస్తుంది. అంటే అది ఈ గోడలపై ఒత్తిడి అనేది పెడుతుంది. రక్తంలోని కణాలు మరియు ప్లాస్మా ఉంటుంది. ఈ మొత్తం పదార్థం రక్తనాళాల గోడలపై బయటికి తోస్తుంది. అంటే ఇక్కడ ఒక బలం అనేది ఉంది మరియు ఆ బలం రక్తనాళ ఉపరితల విస్తీర్ణంపై పనిచేస్తుంది. ఎప్పుడైనా ఒక విస్తీర్ణంపై పనిచేసే బలాన్ని చూస్తే అది పీడనము లేదా ఒత్తిడి అని మనకు తెలుసు. ఈ సందర్భంలో అది రక్తపీడనం లేదా రక్తపోటు. రక్తపీడనం గురించి ఆలోచించినప్పుడు మనకొచ్చే 2 ప్రశ్నలు ఏమిటంటే రక్తపీడనాన్ని ఎక్కడ కొలుస్తారు మరియు ఎప్పుడు కొలుస్తారు అని. మొదటి ప్రశ్నతో ప్రారంభిద్దాం. రక్తపీడనాన్ని ఎక్కడ కొలుస్తారు అని. ఇది ఒక గుండె ఆకారం అనుకోండి. గుండె నుండి బయటకు వచ్చే ప్రధాన రక్తనాళం మహాధమని ఉంటుంది. దీనికి చాలా శాఖలు ఉంటాయి, కానీ ఇక్కడ ఒక శాఖ గురించే మాట్లాడుకుంటున్నాం. ఇది మన దండ చేయిలో ఉండే ధమని, అంటే మోచేయి పై భాగంలో ఉండే ధమని. సాధారణంగా చెప్పాలంటే సుమారు 90% సందర్భాల్లో, అంతకంటే ఎక్కువ సార్లు కూడా నమోదు చేయబడే రక్తపీడనం సంఖ్య లేదా రక్తపోటు సంఖ్య ఈ స్థానంలోనే కొలుస్తారు. అది పై భుజం అప్పర్ ఆర్మ్ ప్రాంతం. అందుకే సాధారణంగా ఇక్కడే రక్తపోటును కొలుస్తారు. మళ్ళీ చెప్పాలి అంటే వారు కొలుస్తున్నదేమిటంటే రక్తనాళం గోడలపై కలిగిస్తున్న బలం. అవి ఈ చిన్న నీలం రంగు బాణాల్లా ఊహించవచ్చు. ఇప్పుడు ఎక్కడ అనే ప్రశ్నకు సమాధానం లభించింది. రక్తపీడనాన్ని ఎక్కడ కొలుస్తారు? మన మోచేయి పై భాగంలో కొలుస్తారు. ఇప్పుడు మీరు అనుకోవచ్చును, వేరే చోట కొలిస్తే అని. ఉదాహరణకు ఇక్కడ లేదా ఇక్కడ కొలిచాము అనుకోండి. ఈ మోచేయి పై భాగంలో వచ్చిన రీడింగ్ కంటే ఇక్కడ కొలిచిన రక్తపీడనానికి వేరే రీడింగు రావచ్చు. అందుకే నిజానికి ఈ ఒక్క స్థానం గురించే మాట్లాడుతున్నాం. ఇప్పుడు మరో ప్రశ్న, ఎప్పుడు కొలుస్తారు అని. దానికి ఒక చిన్న పట్టిక లేదా గ్రాఫ్ని చూసినట్లయితే, సమయం అనేది ఇక్కడ తీసుకున్నట్లయితే ఇది రక్తపీడనం అవుతుంది. రక్తపీడనాన్ని సాధారణంగా మిల్లీమీటర్ ఆఫ్ మెర్క్యూరీతో కొలుస్తారు. అందుకే ఇక్కడ mmHg అని రాసుకున్నాం. ఇప్పుడు 200 నుండి 0 వరకు క్రిందకు వస్తూ చూద్దాం. ఇప్పుడు డాక్టర్ వద్ద నాకు వచ్చిన ఈ సంఖ్యలను ఉపయోగించి ఈ విషయం స్పష్టంగా తెలుసుకుందాం. అంటే పసుపు రంగు X వద్ద క్రింద భాగంలో నా రీడింగు 75 అని అనుకుందాం. 75 నుండి ప్రారంభిస్తే పంప్ చేస్తున్నప్పుడు ఒత్తిడి అనేది క్రమంగా పెరగడం ప్రారంభమవుతుంది. అలా అది 75 నుండి 115 వరకు పెరిగింది. దాన్ని మనం సిస్టోలిక్ అని అంటాము. అంటే మనకు తెలుసు గుండె ఒక పంప్లా పనిచేస్తుంది అని. ఆ దశ తర్వాత గుండె నెమ్మదిగా సడలడం ప్రారంభిస్తుంది. అంటే 115 వద్దకు వచ్చిన తర్వాత గుండె ఇప్పుడు నెమ్మదిగా రిలాక్స్ అవుతుంది. ఒత్తిడి తగ్గడం ప్రారంభమవుతుంది. అది క్రమంగా ఇంకా తగ్గుతూనే ఉంటుంది. మళ్ళీ సుమారుగా 75 వరకు ఒత్తిడి తగ్గిపోతుంది. ఈ దశను డయాస్టోలిక్ అంటారు. అంటే ఈ సమయంలో గుండె నిజంగా కుదించుకునే ప్రక్రియ నుండి కొద్దిసేపు విరామం తీసుకొని ఇప్పుడు మళ్ళీ రక్తంతో నిండి ఉంటుంది. దాన్నే మనం డయాస్టోలిక్ అంటారు. అంటే దాన్ని నేను మళ్ళీ నింపడం అని పిలుస్తాను. ఇక్కడ నేను ఒకే హృదయ స్పందన గురించి మాట్లాడుతున్నాను. అంటే ఇది ఒక పూర్తి హృదయ స్పందన. ఇది 50-50 కాదు. దీన్ని సులభంగా గుర్తించుకునే విధానం ఏమిటంటే, ఒక రోజు 24 గంటలుంటే నేను సుమారుగా 8 గంటలు పనిచేస్తాను, 16 గంటలు విశ్రాంతి తీసుకుంటాను లేదా పని చేయకుండా ఉంటాను. అలానే గుండె కూడా 24 గంటల్లో 8 గంటలు పనిచేస్తే అది సుమారు 1/3 భాగం అవుతుంది. సుమారు 1/3 సమయం గుండె
కుదించుకుంటూ ఉంటుంది. అంటే గుండె తన సమయాన్ని సిస్టోల్ మరియు డయాస్టోల్లో ఇలా గడుపుతుంది. మరియు ఒత్తిడి 115 మరియు 75 మధ్య మారుతూ ఉంటుంది. అంటే అది ఎప్పుడూ కేవలం 115 లేదా 75 మాత్రమే కాదు, అది ఆ రెండింటికి మధ్య ఎక్కడో ఒక విలువలో ఉంటుంది. ఉదాహరణకు ఈ సమయానికి కొలిస్తే అది 85 కావచ్చు, లేదా ఇంకో సమయానికి 102 కావచ్చు, లేదా మరో సమయానికి 87 కావచ్చును. కాబట్టి నేనిక్కడ రాసిన సంఖ్య ఒక స్థిర సంఖ్య కాదు, అది ఒక పరిధి అనేది ఉంటుంది. ఇదే రక్తపీడనం యొక్క పరిధి. నేను ఎప్పుడు గురించి మాట్లాడితే అది నిజంగా మీ గుండె ఏ దశలో ఉన్నారో దానిపై ఆధారపడుతుంది. ఈ పరిధిలో ఎక్కడో ఒక విలువలో మీరుంటారు. మరియు ఎక్కడ అనే దాని గురించి మాట్లాడితే అది పై భుజంలో తీసిన రీడింగ్ అని మనకు తెలుసు. కాబట్టి ప్రతిసారి మీ రక్తపీడనం రీడింగ్ విన్నప్పుడు ఈ రెండు విషయాలు మనసులో ఉండాలి. పై సంఖ్య 115 సిస్టోలిక్ రక్తపీడనం మరియు 75 అది డయాస్టోలిక్ రక్తపీడనం.